వైసీపీ పాలనలో పాలకొండ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని బిగ్ టీవీతో చెప్పారు. మొదటి 100 రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడమే తన లక్ష్యమని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసిన నిమ్మక జరిగిన వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరయ్య కళావతిపై ఘన విజయం సాధించారు. మొదటిసారిగా అయితే జనసేన పార్టీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీ విజయం సాధించారు. మొత్తమే చూస్తే నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకి ఏ కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళి వారి సాధక బాధకాలు తీస్తూ కూడా ప్రజలకి చేరువుగా ఉన్నారు. గత 2-3 దశాబ్దాలుగా కూడా ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. జనసేన పార్టీ తరఫున ఈసారి పోటీ చేశారు. ఏ విధంగా ఆయన నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పాలకొండ జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఉన్నారు. సార్, మొదటి ప్రాధాన్యత 100 రోజుల్లో మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇంకా ఓత్ అవ్వలేదండి. ఈ 19th నుంచి సెషన్స్ అనేవి జరుగుతాయి. మరి 19 తర్వాత అసలు వైసీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో అసలు ఐటీడీఎస్ కేటాయించిన డబ్బులు ఎంత, అసలు మిగతా డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ కానీ, తర్వాత పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎన్బి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క సింగిల్ ఎంపీ కూడా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని కేటాయించే ఆయనకి మనసు కూడా లేదు. స్థానికంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో మరి ప్రభుత్వం ఏర్పడింది. మరి సెషన్స్ అయిన తర్వాత ఏ డిపార్ట్మెంట్స్కి ఎంతెంత మరి అవసరమో ఖచ్చితంగా ఆ డబ్బులన్నీ కూడా నిధులన్నీ కూడా తీసుకొచ్చి నియోజకవర్గాన్ని 100 రోజుల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. జనరల్గా అనేక సమస్యలు ఉన్నాయి కదా నియోజకవర్గంలో. మొట్టమొదటిగా ఒక 2 నెల 2 నెలలు లేకపోతే 100 రోజుల్లో ఈ సమస్య నేను ముందుగా నెరవేర్చాలనేది ఏముంది మీ నియోజకవర్గంలో? ప్రధానంగా తోటపల్లి ఎడమ కాలువ అండి. ఈ ఎడమ కాలువ గతంలో 191 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అది కూడా సగంలో అయిపోయింది. ఇది కూడా ప్రాధాన్యత క్రమంలో అది ప్రారంభిస్తాం. అలాగే జంపర్ కోట ఒకటి సగంలో అయిపోయింది. అది కూడా మరి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 100 రోజుల కార్యాచరణలో ఖచ్చితంగా ఏవైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పాలకొండ నియోజకవర్గంలో ప్రారంభిస్తామండి. సార్, ఇప్పుడు ఈ ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడంలో అధిష్టానంతో మీరు ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నారు? అధిష్టానం అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా పాలకొండ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వారందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు. నిధులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. ఖచ్చితంగా పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను. సార్, నియోజకవర్గంలో ఏ విధంగా మీరు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు? ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఇందుకే ఏజెన్సీ కూడా మీకు ఎక్కువ ప్రాంతం ఏజెన్సీ ఉంది, అనేక సమస్యలు ఉంటాయి. ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు ఇక్కడ నుంచి? తప్పకుండా అండి. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉంటాను. ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటాను. నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా సరే సమస్యలపైన స్పందిస్తాను. ఎక్కడైనా అవసరం మేరకు ఖచ్చితంగా ఆ గ్రామం వెళ్ళి ఆ సమస్యలు ఏంటో స్వయంగా పర్యవేక్షించి అవన్నీ కూడా పరిష్కారం చేస్తాను. సార్, ఈసారి పాత కొత్త కలయిక చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఈసారి మంత్రివర్గం ఉన్నారు. తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది యంగ్ పీపుల్ ఉన్నారు, పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా మీరు కలుపుకుపోతారు ఇక్కడ నుంచి? అందరినీ కలుపుకొని వెళ్తానండి. కొత్త పాత ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ వచ్చారు. అందరూ కూడా మంత్రులు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని, అలాగే సీనియర్స్ కూడా సలహాలు సూచనలు తీసుకొని మరి ఖచ్చితంగా మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా మా నియోజకవర్గం అందరి మంత్రులతో ర్యాపో మెయింటైన్ చేసి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తాను. సార్, గతంలో వైసీపీ పాలనలో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఏమున్నాయి పాలకొండ నియోజకవర్గంలో? ఇప్పుడు ఇమీడియట్గా చేపట్టాల్సినవి చాలా ఉండిపోయాయండి. ఈరోజు ట్రైబల్ మండలాల్లో ప్రధానంగా మంచినీటి సమస్య ఉందండి. ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పుడు ప్రస్తుతానికి వేసవికాలం, అది కూడా అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ప్రధానంగా మంచినీటి సమస్య విపరీతంగా ఉంది. అలాగే రోడ్ల సమస్య ఎక్కువగా ఉంది. మా నియోజకవర్గంలో ఏదైనా ట్రైబల్ విలేజ్ వెళ్ళాలంటే కనీసం రోడ్ల సదుపాయం కూడా ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయలేదు ఈ 5 ఏళ్ల కాలంలో. ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో రోడ్లన్నింటినీ కూడా మరమ్మతులు చేసి, అలాగే కొత్త రోడ్లు ఎక్కడైనా అవసరం మేరకు రోడ్లు వేయించి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని ఒక గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రధానంగా ఏనుగుల సమస్య కూడా ఉంది మన నియోజకవర్గంలో. ప్రధానంగా ఏనుగుల వలన పంటలు పాడవుతున్నాయి. ముఖ్యంగా ఈ బామి నుంచి మరి వీరఘట్ట వరకు కూడా ఏనుగులు వచ్చి మరి పంటలు కూడా ధ్వంసం చేస్తున్నాయి. దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి. అలాగే రహదారులు, అలాగే సీసీ రోడ్స్ కానీ, అలాగే
మరి మంచినీటి సమస్య చాలా గ్రామాలు ఉంది, అవి కూడా. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ప్రధానంగా గతంలో 2014-19లో సుమారుగా బామిని మండలంలో ఒక 3-4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని ఆ రోజు నేను ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు నిధులు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా మధ్యలో అంటే అర్ధంతరంగా అంటే ప్రారంభించకుండానే మరి నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అవన్నిటి కూడా మరి నిధులు తీసుకురావాలి. నా ముందు చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా తినేయడం ప్రారంభించారు, తినేశారు కూడా పూర్తిగా. ఇసుక దోపిడీ జరిగింది, నిధుల దోపిడీ జరిగింది, అన్నిటిలో దోపిడీ జరిగింది. పూర్తిగా నియోజకవర్గం కూడా పూర్తిగా అభివృద్ధి ఎక్కడా కూడా జరగలేదు. వాటన్నిటిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఖచ్చితంగా నాకైతే 5 ఏళ్ళ సమయం పడుతుంది ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలంటే. దీని మీద నిధులు తీసుకురావాలి, మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడి ప్రధానంగా నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఖచ్చితంగా ఏదైతే నేను ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చానో అవన్నీ కూడా ఖచ్చితంగా నేను నెరవేర్చి ప్రజల మన్నన పొందుతానని తెలియజేస్తాను. 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కదా, పాలకొండ నియోజకవర్గం సంబంధించి సమస్యల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి. నాకు ఏదైతే మరి అసెంబ్లీ మనకి ఒక వేదిక అయితే ఉందో ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన, గిరిజన సమస్యలపైన ఖచ్చితంగా నేను గళం విప్పుతాను. ఖచ్చితంగా మరి ఒక శాసనసభ్యునిగా పాల్గొన్న ప్రజలందరూ కూడా ఈరోజు నన్ను గెలిపించారు. నా గళాన్ని అయితే గిరిజనుల తరపున వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా సమస్యలు ప్రస్తావించి మా నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో విశేషంగా కృషి చేస్తాను. గత దశాబ్ద కాలంగా కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరయ్య కళావతి నియోజకవర్గం పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. అనేక కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి. రోడ్లు కానీ, విద్య, ఆరోగ్య విషయంలో కూడా పాలకొండ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వారికి సంబంధించిన ఆరోగ్యం కానీ, లేకపోతే ఇక్కడి నుంచి అంటే వారిగానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేవు. మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. చాలా వరకు కూడా మొత్తం నియోజకవర్గం అంతా కూడా పూర్తిగా కూడా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ముఖ్యంగా విద్యా ఆరోగ్యంతో పాటు మంచినీరు, ప్రధానంగా కూడా మంచినీరు సమస్య గిరిజన ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితి. మొదటి 100 రోజుల్లో ఖచ్చితంగా కూడా నేను ఆ పాలకొండ నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించి ఎక్కువగా మంచినీరు తీసుకోకపోవడం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. దానిని మొదటి 100 రోజుల్లో కూడా మంచినీరు సమస్య అసలు లేకుండా ఆరోగ్యకరమైన మంచినీరు సమస్యని తీర్చి ఖచ్చితంగా కూడా మొదటి 100 రోజుల్లో వారికి మంచినీరుని అందిస్తున్నారు. తదుపరి కూడా రోడ్లు బాగోలేవు, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అనేక సమస్యలు కూడా నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మొదటి 100 రోజుల ప్రాధాన్యత క్రమంలో మొదటిగా మంచినీరు అందించి తర్వాత రోడ్డుని పూర్తి